ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల మిథున రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 1-2-3 పాదములు కలిపి మిథున రాశిగా చెప్పబడుతోంది. మిథున రాశి వారికి ప్రారంభములుగా అయితే ఆగస్టు 17వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి, ప్రారంభములుగా ఇది నెలంతా కూడా తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, అదేవిధంగా భాగ్యమందు ఉన్నటువంటి గురుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, 12లో ఉన్నటువంటి రాహువు, 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశింపబడుతున్నాయి. గురువు ఒక్కరి దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పాలి. 17వ తారీఖు నుంచి ఆగస్టు 17వ తారీఖు నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. తృతీయ స్థానమందు రవి కుజుల కలయిక, శుక్రుడితో కలయిక, భాగ్యమందు గురుడు, ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలకి ఈ నెలతో సుఖాంతం అవుతుంది. అష్టమంలో శనీశ్వరుడు ఉన్నప్పటికీ కూడా గురుబలం, పరాక్రమ స్థానమందు ఉన్నటువంటి రవి కుజుల యొక్క ప్రభావం, అద్భుతమైనటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు అద్భుతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. అయితే 17వ తారీఖు వరకు మాత్రం మీ మాటే, మీ వాక్యే మీకు శత్రువు. జాగ్రత్తగా ఉండకపోతే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను అని చెప్పేసి మీరు మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని బయట పెట్టారనుకోండి, ఎదుటి వ్యక్తులకు, మీ శత్రువులకేనవచ్చు లేదా మీ అపోనెంట్స్కి అవ్వచ్చు, మీ యొక్క పరిస్థితిని అంచనా వేసి మీ ఎదుగుదలని ఆపడానికి అదొక రకమైనటువంటి అడ్డు అయ్యేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా, ఎంత దూరంగా ఆలోచించినా ఎదుటి వ్యక్తుల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోండి, మీ వాక్కును అదుపులో పెట్టుకోండి. ముఖ్యమైనటువంటి పత్రాలు, ఏదైనా డాక్యుమెంట్సు, చెక్ బుక్కులు లేదా ఏదైనా బాండ్సు, ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ప్లేస్ అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. సమయానికి అవి కనపడక మళ్ళీ వాటి గురించి టెన్షన్ పడేటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఆ వ్యవహారాల్లో మాత్రం, అటువంటి వ్యవహారాల్లో, ముఖ్యమైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్సు, ఇటువంటి వ్యవహారాల్లో మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి సమయం బాగుంది. 17వ తారీఖు నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకి అయితే ఈ నెలలో పరిష్కారం లభించి తీరుతుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. మిమ్మల్ని పరాక్రమ స్థానంలో ఉండేటువంటి రవి కుజులు మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ఎదుర్కోవడానికి కూడా భయపడతారు. ఎదురుపడితే ఏమంటాడని భయపడి తప్పించుకుని తిరిగేటువంటి అవకాశం కూడా అంత బాగుంది. భయపడవలసినటువంటి పని లేదు. అయితే వాక్కును మాత్రం తెలివితేటలుగా, లౌక్యంగా మాట్లాడండి. సమయానికి, అంటే సాధారణంగా మీరు ఎక్కువ మాట్లాడతారు, ఇప్పుడు మీరు తక్కువ మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తులు అసలు ఏం మాట్లాడట్లేదు, ఇంత చెప్పినా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అని మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు మీరు రెచ్చిపోయారంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధికి అవరోధం అవుతారు వాళ్ళు. కాబట్టి మీరేం చేయాలి, వాళ్ళ ఎంత విసిగించినా వాక్కును కనుక అదుపులో పెట్టుకుంటే మిమ్మల్ని ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారో మిమ్మల్ని అంచనా వేయలేక వాళ్ళే మీకు సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ లాజిక్ని మీరు తెలుసుకుని ప్రీప్లాన్డ్గా ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టిగా మీరు కనుక ఆలోచిస్తే
అభివృద్ధి చాలా కనబడుతోంది. విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలకి ఈ నెలలో ఖచ్చితంగా మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి. కోరుకున్నటువంటి ఉద్యోగాలు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ నెలలో ఖచ్చితంగా పని అయిపోతుంది. బయటికి వెళ్ళి తీరుతారు. ప్రయత్నాలు చేసుకోండి. ఆ దిశగా అడుగులు వేసేటువంటి దిశగా మీరు ఆలోచిస్తే మీకు శుభకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వ్యాపారస్తులకు మాత్రం ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు కనబడుతున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి శుభ సమయం. అదేవిధంగా ఓవర్ ఎస్టిమేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే గురువు తటస్థంగా ఉన్నారు. కొద్ది రోజుల పాటు ఏమి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులకైతే పర్వాలేదు, కానీ షార్ట్ టర్మ్ పెట్టుబడులు ఈ నెలలో పెట్టి వచ్చే నెలలో తీసేటువంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు అయితే కరెక్ట్ కాదు. కాబట్టి ఆ దిశగా మాత్రం షేర్లు కొనడం ఇటువంటివి అయితే రైట్ టైం కాదు. అదేవిధంగా లాంగ్ టర్మ్ పెట్టుబడులకైతే పర్వాలేదు. కాబట్టి ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ నాయకులకు చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితి. 17వ తారీఖు తర్వాత ఉన్నతమైనటువంటి యోగం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాన్ని ప్రారంభించండి. ముఖ్యమైనటువంటి కార్యకర్తలను కలుస్తారు. ముఖ్యమైనటువంటి నాయకుల నుంచి శుభవార్తలు కూడా తెలిసి ఆ దిశగా అడుగులు పడేటువంటి యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడేటువంటి దిశగా కనపడుతోంది. ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వచ్చి తీరుతాయి. అయితే వాదోపవాదాలకు అవకాశం లేకుండా ఎదుటి వ్యక్తులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినేటువంటి ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు స్వనిర్ణయానికే విలువలిస్తారు తప్ప ఎదుటి వ్యక్తులు ఏం చెబుతున్నారు, మనం ఏం చేయాలి అనేటువంటి దిశగా ఆలోచించరు. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి వాక్స్థానం ముందు 17వ తారీఖు వరకు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి ఒకంత జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. భార్యాభర్తలకి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉత్తమమైనటువంటి దిశగా మీరు అడుగులు వేస్తారు. నూతన గృహ ప్రయత్నాలకు సంబంధమైనటువంటి దిశగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. నూతన ప్రయత్నాలు ప్రారంభించండి. అనుకూలంగా మీకు యోగదాయకంగా స్థితిగతులన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి. రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళకి లేదా రక్షణ రంగంలో బార్డర్లో పనిచేసే వాళ్ళు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ కూడా భయం లేదు, కానీ ద్వితీయమందు ఉన్నటువంటి రవి 17వ తారీఖు వరకు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునేటువంటి నిర్ణయాలని మీరు ప్రతి విషయంలోనూ కూడా ఒకంత ఆలోచించి మంచి చెడులను ముందుగానే పసిగట్టి ధన సంబంధమైనటువంటి వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఓవర్గా ఎస్టిమేషన్ చెయ్యొద్దు. అంటే మీకు లాభం కొద్దిగానే వస్తుంది అనేటువంటి దిశగానే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురుబలం వక్రగతిలో ఉంది కాబట్టి ఎక్కువ స్థాయిలో రాకపోవచ్చు. కాబట్టి నష్టమైతే జరగదు, కానీ ఆశించినటువంటి స్థాయిలో లాభం రాకపోవచ్చు. కాబట్టి బ్యాలెన్స్గా ఉంటే చాలా మంచిది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఆలోచిస్తే కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేటప్పుడు కానీ, లేదని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ ఎదురు వ్యక్తుల సలహాలు, తల్లిదండ్రుల సలహాలు లేదా గురువుల సలహాలు తీసుకుని ముందుకు పెడితేనే మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోవద్దు. నాకన్నీ తెలుసు అని మీరు సాధారణంగా స్వనిర్ణయాన్ని చేస్తారు. అయినప్పటికీ కూడా సొంత నిర్ణయానికి విలువ ఇచ్చుకుంటూ ఎదుటి వ్యక్తులు ఏం చెబుతున్నారు, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, గురువులు ఏం చెప్తున్నారు అనే విధంగా ఆలోచించి ముందుకు పెడితే చాలా మంచిది. మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చాలా మంచిది. శనివారం రోజున శనైశ్వర స్వామివారి దేవాలయంలో, నవగ్రహాలయంలో స్వామివారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారి దశరథకృత శనైశ్వర స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. మమ గోచార వేధవశాత్తు అష్టమస్థాన సంచారిత శనైశ్వర గ్రహ దోష పరిహారార్థమని సంకల్పం చెప్పుకుని ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రాన్ని కనుక మీరు పారాయణం చేసుకుంటే
శనేశ్వరుని యొక్క ప్రభావం తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ రాకుండా ఆనందకరంగా మీరు ముందుకు పెడతారు. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా శుభ సమయం ఆసన్నమైంది. ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు మీరు. ఆ ఒత్తిడి ఈ నెలలో తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇలాంటివి ఏదైనా ఉంటే 17వ తారీఖు తర్వాత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే అత్యంత ఉన్నతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.